33, 6, 7 శ్లోకం నుంచి. ఆన్ చేయండి. యన్నామధేయశ్రవణానుకీర్తనాన్ యత్ప్రహన్నాద్యత్సరణాదపి క్వచిత్ స్వాదోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. 7వ శ్లోకం. అహోబత స్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహువుస్సష్టురార్య బ్రహ్మానుచర్నామ గృణంతి ఏతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జబులో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. ఈరోజు భాగవతంలో హరినామామృతము, భగవంతుడి యొక్క హరినామ శ్రవణ కీర్తనముల యొక్క ప్రయోజనం, మహిమ ప్రయోజనాన్ని తెలుసుకుందాం. అంటే ఈ హరినామం యొక్క మహిమ ఏ శాస్త్రాల్లో ఏ విధంగా బోధించారు, దాని తర్వాత దాని యొక్క ప్రయోజనాలని లీలల ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు నామామృతంలో కూడా వీటి గురించి చాలా అద్భుతంగా వివరించారు. మనకు చైతన్య మహాప్రభు చాలాసార్లు చెప్తా ఉంటారు. బృహన్నారదీయ పురాణము, చైతన్య చరితామృతంలో చెప్తారు, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథా. భగవంతుడు చెప్తున్నారు, ఈ కలియుగంలో హరినామము తప్ప వేరే మార్గం లేదు అని మనకు బోధించడం జరిగింది. ఓకే, అంటే భగవంతుడు కలియుగంలో మనను మనం ఉద్ధరించుకోవడానికి కేవలం హరినామము ద్వారా మాత్రమే మనము ఉద్ధరించుకోగలుగుతాం. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ నుంచి కుంభమేళ ప్రజెంట్ ఉన్న దేశకాల పరిస్థితిలో చాలా ముఖ్యమైన ఈవెంట్ కుంభమేళ ఆ ప్రయాగ్రాజ్కి వెళ్ళాలంటే బై ఎయిర్వేస్, బై ట్రైన్, బై రోడ్వేస్, ఈ 3 విధాలుగా మనం వెళ్ళొచ్చు అక్కడికి. సో అదేవిధంగా భగవద్ధామానికి వెళ్ళాలంటే కలియుగంలో చాలా సులభ మార్గము హరినామాన్ని మనం ఆశ్రయించినట్టయితే హరినామని భగవంతుడి యొక్క పాదపద్మాశ్రయాన్ని ఇప్పించగలుగుతుంది. తర్వాత శ్రీమద్ భాగవతం 11.5.32లో చెప్తున్నారు, కరభాజన ఋషి మహారాజ్ నిమికి కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధశః. సో దీంట్లో స్పెషల్గా ఈ కలియుగంలో తెలివిగల వాళ్ళు ఎవరు అంటే మనం ఎలా గుర్తించవచ్చు అంటే, కాంగ్రిగేషనల్ అంటే సంకీర్తన యజ్ఞాన్ని ఎవరైతే భగవంతుడి యొక్క అవతారం కలియుగంలో నామరూప అవతారాన్ని, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ భగవంతుని నామాన్ని కాంగ్రిగేషనల్ సంకీర్తన యజ్ఞం ద్వారా నిర్వహిస్తారో వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు.
అని ఆచార్యుడు చెప్తే ఇది ఎప్పుడో 5000 ఇయర్స్ కింద చైతన్య మహాప్రభు తన యొక్క అసోసియేట్స్, తన యొక్క పార్షదుల ద్వారా అవతరించి ఈ నామ ప్రచారాన్ని చేయడం జరిగింది. అంతేగాకుండా కలిసంతరణ ఉపనిషత్తులో, తర్వాత చైతన్య చరితామృతం ఆది లీల 7.76లో గూడా చెప్పారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతర ఉపాయః సర్వవేదేషు దృశ్యతే. సో, భగవంతుడి యొక్క ఈ హరే కృష్ణ మహామంత్రము 16 పదాలు 32 అక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మహామంత్రము మనము ఈ ప్రెజెంట్ జన్మ కంటే ముందు ఎన్నో వేల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ గూడా ఒకేసారి మనము తొలగించుకోవాలంటే కేవలము హరే కృష్ణ మహామంత్రం తప్ప నీకు వేరే తరుణోపాయం లేదు. సో, దీని గురించి వేదాలన్నీ గూడా నువ్వు క్షుణ్ణంగా చదివినా గూడా హరే కృష్ణ మహామంత్రం అటువంటి ఆల్టర్‌నేటివ్ సో, నీకు ఇంత గొప్ప ఉపాయము, ఇంత గొప్ప సౌకర్యం ఏది గూడా లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేగాకుండా సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతము 12.3.51లో ఇంగ అంతిమంగా 12 స్కందాల్లో లాస్ట్‌కి చెప్తున్నారు. సుఖదేవ్ గోస్వామి మహారాజ్ పరీక్షిత్‌తో కలిర్దోషానిధేరాజన్ అస్తి హి ఏకో మహాన్ గుణః కీర్తనాద్యేవ కృష్ణస్య ముక్త సంఘః పరం వ్రజేత్. ఓ రాజా పరీక్షిత్, కలియుగం అంటేనే కలహాలు, దోషాలతో కూడుకున్నటువంటిది. కలహాలు, ద్వేషం, ప్రతి ఒక్కరిని ఫాల్ట్ ఫైండింగ్. సో, ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళ లోపల ఉన్న చెడుని మనం ఫైండింగ్ చేసామనుకోండి, గుర్తించామనుకోండి వాళ్ళకి కోపమొస్తుంది. సో, నా దోషం అంటే నీ లోపల లేవా? అలా మనము కలహాలు, ద్వేషాలతో కూడుకున్న యుగం గాబట్టి కలియుగం అంటారు. ఇది ఎటువంటిది? నిధేరాజన్, ఇది నిధి, అద్ద ఆ! భాండాగారం లాంటిది. ప్రతి ఒక్కరి లోపల ఈ దోషాలతో కూడుకున్నటువంటి యుగము. ఇటువంటి యుగంలో మనము ఆ దోషాలన్నిటిని గూడా తొలగించుకోవాలంటే కీర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంఘః పరం వ్రజేత్. సో, మనం ఈ ముక్త సంఘం అంటే ఈ భౌతికమైనటువంటి బంధనాల్లోంచి చాలా సులభంగా బంధనాలను విడిపించుకోవాలంటే కేవలము కీర్తనాదేవ కృష్ణస్స. కీర్తనాదేవ ఇష్టస్య, కీర్తనాదేవ దేవస్య, కీర్తనాదేవ అని చెప్పలే. కీర్తనాదేవ కృష్ణస్య అని చెప్పారు. 5000 సంవత్సరాల కిందనే శుకదేవ గోస్వామి స్పెసిఫై చేశారు. కృష్ణస్య, కృష్ణ భగవాన్ నామం చేయండి. అందుగురించే శంకరాచార్యుల వారు గూడా ఏం చెప్తున్నారు? ఏకో మంత్రః తస్య నామాని, భగవంతుడి యొక్క మంత్రాన్ని జపించండి. దాని ద్వారానే మనకు ముక్తి దొరుకుతుందని జెప్పారు. అంతేకాకుండా దాని నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం 12.3.51 ఏమో కలెర్దోషే నిదే రాజన్, దోష నిదే రాజన్. 52లలో చెప్తున్నారు. 12.3.52లో కంటిన్యూయేషన్ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్‌తో చెప్తున్నారు. ప్రతేధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్హరి కీర్తనం. సో, శుకదేవ గోస్వామి చెప్తున్నారు. సో, 4 యుగాల యొక్క యుగ ధర్మాల గురించి, ప్రతి యుగంలో మానవులు భగవద్ధామం ఎలా వెళ్ళేవాళ్ళు చెప్తున్నారు. కృతే ధ్యాయతో విష్ణు. కృతయుగం అంటే సత్యయుగంలో విష్ణువుని ధ్యానిస్తూ అంతిమంగా భగవద్ధామం వెళ్ళిపోయేవాళ్ళు. అదే విధంగా త్రేతాయాం యజతోమకై, త్రేతాయుగంలో భగవంతుడి కొరకు భగవత్ ప్రీత్యర్థము యజ్ఞయాగాదులు చేసి భగవంతుడి యొక్క ప్రసన్నత పొంది భగవద్ధామం వెళ్ళేవాళ్ళు. తర్వాత ద్వాపరే పరిచర్యాయాం. సో, ద్వాపరయుగంలో భగవంతుడి యొక్క నారద పంచరాత్రిక సిస్టమ్ ప్రకారం లేకుంటే సో, భగవంతుని అర్చా విగ్రహ అని ప్రసన్నం చేసుకున్న సేవల ద్వారా భగవద్ధామం వెళ్ళేవారు. కానీ కలియుగంలో ఈ 3 గూడా పాసిబుల్ గావు. ధ్యానం జేయడం పాసిబుల్ గాదు. యజ్ఞయాగాదులు పాసిబుల్ గాదు. సో, వివిధ ఆ! ఆహ్, చాలా నిష్ఠ, నియమాలతో కూడుకున్నటువంటి శ్రీ విగ్రహ సేవ గూడా చాలా కష్టం గాబట్టి, మనం ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మనం భగవంతుడి యొక్క నామం హరే కృష్ణ మహామంత్ర జపాన్ని జేస్తూ భగవద్ధామానికి చాలా సులభంగా వెళ్ళొచ్చని చెప్తున్నారు.
తర్వాత నారాయణ సంహితలో గూడా చెప్తున్నారు. ద్వాపర్యేర్జనైర్విష్ణు పంచరాత్రైస్తు కేవలై కలౌ తు నామ మాత్రేన పూజ్యతే భగవాన్ హరి. సో, ద్వాపర యుగంలో ప్రతి ఒక్కరు గూడా విష్ణువును అర్చా విగ్రహారాధన ద్వారా చాలా ఆపులెంట్‌గా, చాలా రిచ్‌గా భగవంతుడిని, ఎందుకంటే భగవంతుడు అలంకార ప్రియుడు, భగవంతుడు ప్రసాద ప్రియుడు. భగవంతుడిని ఆ విధంగా పంచరాత్రిక సిస్టమ్ ద్వారా చాలా నిష్ట నియమాలతో పూజ చేసేవాళ్ళు. కానీ కలియుగంలో మనం సింపుల్‌గా మంగళారతి అట్‌లీస్ట్ బ్రహ్మ ముహూర్తంలో 4:00 లేసి ఆరతి జేయడమే మనకు కష్టమవుతుంది. అయితే ఆ విధంగా వర్షిప్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి భగవంతుని మనము హరినామం ద్వారా ప్రసన్నం జేసుకోవచ్చు అని జెప్పేసి ఇక్కడ ఈ శాస్త్రాల ద్వారా చెప్తున్నారు. తర్వాత హ్మ్. చైతన్య చరితామృతంలో చెప్తున్నారు. తత్వవస్తు కృష్ణ, కృష్ణ భక్తి ప్రేమ రూప, నామ సంకీర్తన సభ ఆనంద స్వరూప. సో, భగవంతుడు కృష్ణ, భగవానుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అని. అటువంటి కృష్ణ భగవానుడి నుంచి మాత్రమే మనకు ప్రేమ, భగవంతుడు చైతన్య మహాప్రభు ప్రేమ పురుషోత్తముడు. ప్రతి ఒక్కరు గూడా ప్రేమను కోరుకుంటారు. ఆ ప్రేమ కేవలం భగవంతుడి ద్వారా మాత్రం పొందగలము. ఏ విధంగా? ప్రేమ ధనమైనటువంటి హరినామ సంకీర్తన. స్పెషల్‌గా అందరు కాంగ్రిగేషనల్ సంకీర్తన ద్వారా మాత్రమే ప్రేమని చాలా సులభంగా పొందగలుగుతారు. ప్రభుజీ అదెలా అంటే, మీరు ఈవెన్ అమృతాన్ని ఎలా పొందారు? అందరూ కలిసి, దేవదానవులు కలిసి అమృతాన్ని సముద్ర మథనం చేసినప్పుడు దాంట్లోంచి అమృతం రావడం జరిగింది. అంటే అది గూడా కలిసి సంకీర్తన కలిసి భగవంతుడి యొక్క గ్లోరీస్ పాడుకుంటూ ఆయన యొక్క సముద్ర మథనం చేసినప్పుడే రావడం జరిగింది. కాబట్టి మనందరం గూడా ఎవరింట్లో వాళ్ళు ఏదో చేసుకుంటా అంటే దానివల్ల ప్రేమని మనము పొందలేము. అందరూ కలిసి కాంగ్రిగేషనల్ ఏదైతే చేస్తామో దాని ద్వారా మాత్రమే ప్రేమని పొందగలుగుతాము. సో, ఈ విధంగా భగవంతుడి నామం గురించి ఏ ఏ శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారో మనము ఇప్పుడు చర్చించాము. ఇప్పుడు నెక్స్ట్ భగవంతుడి యొక్క నామ ఫలితాలు కొన్ని చూద్దాం మనం. మనకు భగవంతుడి నామము ద్వారా ఎవరైతే భగవంతుడి నామాన్ని మన ఇస్కాన్‌లో గాని, ఈ హరే కృష్ణ మూవ్‌మెంట్‌లో గాని, సో, ప్రతి దగ్గర గూడా ఎనీ సాంప్రదాయంలో గూడా మొట్టమొదటగా చేయాల్సింది శ్రవణం భగవంతుడి యొక్క నామం వల్ల. నామం వల్ల ఫలితం ఏమవుతుందంటే సీక్వెన్స్ హరినామం వల్ల మనకు భగవంతుడి ఆహ్, ఆహ్, ధామం ప్రకటమవుతుంది. భగవంతుడి యొక్క నామం వల్ల భగవద్ధామం ప్రకటమవుతుంది. భగవద్ధామం ప్రకటమవ్వడం వల్ల అక్కడేమవుతుంది? భగవంతుడి యొక్క కథ అమృతం ప్రకటమవుతుంది. ఎక్కడైతే భగవంతుడి యొక్క ఆహ్, నామము, భగవంతుడి ధామము, తర్వాత భగవంతుడి యొక్క కథ, భగవంతుడి కథ ద్వారా భగవంతుడి రూపము మనకు ప్రకటమవుతుంది. లైక్ మనం ముక్తులు 5 రకాల ముక్తుల్లో ముఖ్యంగా 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏంటివి? భగవంతుడి యొక్క సారూప్య, సాలోక్య, సామీప్య. ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో అక్కడ భగవంతుడి లోకం మద్భక్తి యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అది భగవద్ధామంగా మారిపోతుంది. భగవద్ధామంగా మారిన తర్వాత భగవంతుడి రూపము రావడాని కొరకు భగవత్ కథామృతం. భగవంతుడి యొక్క కథామృతం వినడం వల్ల భగవంతుడి రూపం నిన్న మనం భగవంతుడి యొక్క భగవద్గీత కథామృతాన్ని శ్రవణం చేసినాం. దాంట్లో భగవంతుడి యొక్క విరాట్ రూపం 11వ అధ్యాయంలో భగవంతుడి యొక్క విరాట్ రూపం ప్రకటమైంది. విరాట్ రూపం తర్వాత అర్జునుడి కోరిక మేరకు భగవంతుడి యొక్క చతుర్భుజ నారాయణ రూపం ప్రకటమైంది. దాని తర్వాత భగవంతుడిని ద్విభుజ శ్యామసుందర రూపాన్ని భగవంతుడిని కోరడం వల్ల భగవంతుడు అది గూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో, కూడా అదే విధంగా మనం భగవంతుడి నామం ద్వారానే మనకు మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోయి భగవంతుడు యొక్క ఈ హృదయము భగవంతుడి ధామంగా మారుతుంది. ఆ! భగవంతుడి ధామంలో భగవంతుడు ఖచ్చితంగా ప్రకటమవుతాడు. ఎక్కడ? భగవంతుడి ధామంలో గూడా
భగవంతుడు నేను ఉండను అంటున్నాడు. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే శివ. తత్ర తిష్టామి నారద మద్భక్తి యత్ర గాయంతి. నారద మద్భక్తి యత్ర నా భక్తులు ఎక్కడ నా గుణగాలను కీర్తన చేస్తారో అక్కడ ఉంటాను అంటున్నారు. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క గ్లోరీస్ నామ, రూప, లీల, గుణాలను మనం కీర్తన చేస్తూ ఉంటామో అక్కడ భగవంతుడి యొక్క ధామం ప్రకటమవుతుంది. భగవంతుడు కూడా ప్రకటమవుతాడు. కాబట్టి ఇక్కడ దేని ద్వారా ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని కీర్తిస్తామో భగవంతుడి యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి కొరకు మనకు అర్హత వస్తుంది. సో, ఎవరైతే భగవంతుడి నామాన్ని జపిస్తారో వాళ్ళకు ఈ భవబంధాల నుంచి చాలా సులభంగా అంటే జ్ఞానాన్ని పొందే అర్హత వస్తుందేంటంటే, మనం గూడా మన మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని వైరస్ వచ్చినప్పుడు, ఆ వైరస్‌ని తొలగిస్తే, వైరస్‌ని దేనితోని తొలగిస్తాము? యాంటీ వైరస్ ఏదైతే ఉంటదో వైరస్ తొలగించేది కూడా ఫార్మాట్ చేయటం గాని, ఆ ప్రాసెస్ ద్వారా తొలగిస్తాం. అలానే మన మన లోపల ఉన్నటువంటి మలినాన్ని తొలగించడానికి కొరకు హరినామము ఆ విధంగా ఫార్మాట్‌గా యూజ్ అవుతుంది. మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగించినప్పుడు, అప్పుడు నెక్స్ట్ మన హృదయము, మన మనస్సంతా గూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం పొందడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి జ్ఞానాన్ని మనము ఆచార్యుల ద్వారా స్వీకరిస్తామో, అప్పుడు మనకు ముక్తికి అర్హత పొందుతాము. కాబట్టి హరినామము మనకు భగవద్గీత 8.5లో గూడా అంత్యకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తారో నా లోకానికొస్తారు. కాబట్టి లిబరేషన్ ముక్తి గూడా హరినామం ద్వారా ముక్తి వస్తుంది. తర్వాత హరినామం ద్వారా మనకు మన యొక్క భౌతిక చైతన్యం వెళ్ళిపోయి ఆధ్యాత్మిక చైతన్యానికి మనం ప్రమోట్ అవుతాము. అంతేకాకుండా భగవత్ ప్రేమని పొందే మార్గము హరినామం చాలా సులభమైన మార్గము. కలియుగంలో ధ్యాన మార్గం గాదు. సులభ మార్గము భగవత్ ప్రేమని పొందే మార్గము హరినామ సంకీర్తన. తర్వాత ఈ హరినామం ఎవరైతే చేస్తారో వాళ్ళు మరణాన్ని, మృత్యువుని చాలా సులభంగా జయించగలుగుతారు. మృత్యువు వాళ్ళకు ప్రభుపాదుల వారు చెప్తారు. మృత్యువు వాళ్ళు గూడా మృత్యువు ఎట్లయితే పరీక్షిత్ మహారాజునొచ్చి ఆ బ్రాహ్మణుడి శాపం ఏదైతే ఉందో ఆ తక్షక నాగు వెయిట్ చేస్తా ఉంది. ఎందుకంటే ఆ శరీరములో పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడు టచ్ చేసే పవర్ కోల్పోయింది. ఎప్పుడైతే పరీక్షితుడు దాంట్లోంచి వెళ్ళిపోయాడో అప్పుడు ఆ దేహాన్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేహాన్ని కాల్చివేస్తుంది. దేహాన్ని సేవిస్తుంది. సో, కాబట్టి మృత్యువు గూడా హరినామం చేసే వాళ్ళని మృత్యువు గూడా టచ్ చేయలేదు. సో, హరినామ జప కీర్తన వల్ల ఈ 2 శ్లోకాల్లో ఇంకా ఏమేమి అర్హతలొస్తాయి అనేది మనం చూద్దాము. కొన్ని లీలల ద్వారా గూడా మనము చర్చిద్దాము. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. శునక మాంసమును తిను చండాలుని వంశమున జన్మించిన వాడైనను ఒక్కమారు భగవానుని పవిత్ర నామమును ఉచ్చరించినచో, అతనిని కీర్తించినచో, అతని లీలలను శ్రవణము చేసినచో, అతనికి వందనములు అర్పించినచో, లేదా అతనిని స్మరించినచో శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు. అట్టి ఎడ ఆ పరమ పురుషుని ముఖాముఖి గాంచెడి వారల ఆధ్యాత్మిక ఉన్నతిని గురించి వేరుగా తెలుపనిదేమున్నది. సో, ఇక్కడ చూడండి. బ్రాహ్మణులు లేకుంటే వైష్ణవులు జపిస్తే అది ఎట్లైనా ఫలితం ఉంటుంది. కానీ ఇక్కడ చండాలుడు అది గూడా శునక మాంసాన్ని తినేటువంటి వంశంలో జన్మించినా కూడా ఒక్కసారి భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఎవరైతే కీర్తిస్తారో, ఎవరైతే ఆ భగవంతుడి లీలను శ్రవణం చేస్తారో వందనములు అర్పిస్తారో, అతనిని స్మరించిన శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు. అంటే ఇక్కడ ఇంకా అద్భుతమైనది చెప్తున్నారు. ఎవరైతే భగవంతుడిని డైరెక్ట్ సేవించే దానికంటే, భగవంతుడి యొక్క భక్తులు ఒక్కసారి భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే, ఇదే విషయాన్ని చైతన్య మహాప్రభుతో ఓ భక్తుడు అడుగుతాడు. ప్రభు భగవద్భక్తుడని ఎవరినంటారు అని. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. ఒక్కసారైనా భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే హరి, కృష్ణ, రామ అని పలుకుతారో
వాళ్ళు భగవంతుడి యొక్క లిస్ట్‌లో జాయిన్ అవుతారంట. సో, కాబట్టి అటువంటి భక్తులు మరి చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే, రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకిని నారదుడు అతను అరణ్యంలో ఆ! సో, ఎట్లా జంతువులను వేటాడుతూ తర్వాత ఆ రూట్‌లో వచ్చేటువంటి మనుషులను ఆ! చాలా హింసలకు గురి చేసేటువంటి అతన్ని భగవంతుని యొక్క నామ దీక్ష ద్వారా ఉత్తమ భక్తుడు, అది గూడా భగవంతుడి యొక్క చరిత్రని రాసేటువంటి ఉత్తమ భక్తుడిగా మార్చాడు ముని. అదే విధంగా మృగారి ఆయన గూడా అడవిలో దొంగ, తర్వాత అడవిలో జంతువులను అది గూడా ఇంకా ఘోరంగా సగం చంపి అవి కొట్టుకుంటా ఉంటే చాలా ఎంజాయ్ జేసేవాడు. అటువంటి కిరాతకుడికి భగవంతుడి యొక్క హరినామాన్ని ప్రసాదించి, హరి యొక్క గొప్ప భక్తుడిగా, మహాభక్తుడిగా మార్చినటువంటి ఘనత నారద మునీంద్రుల వారిది. తర్వాత వీళ్ళందరూ చండాలుడు. అదేవిధంగా క్షత్రియ వంశంలో జన్మించినటువంటి ధ్రువ మహారాజు తన తండ్రి, తన పినతల్లి యొక్క అవమానం నుంచి చాలా ఆ బాధన నుంచి ఇంకా ఆయన బయటపడడానికి కొరకు తల్లి యొక్క వచనాల ప్రకారం భగవంతుడిని దర్శించుకోవడానికి బయలుదేరాడు. ఆహ్, ఆ భగవంతుడు చైత్య గురు రూపంలో తన భక్తుడి యొక్క ఆ! కోరిక, ఆసక్తిని తెలుసుకొని భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారదుడి ద్వారా భగవంతుని మంత్రాన్ని ప్రసాదించి, ఆ మంత్రం 6 నెలలు చాలా కఠోర దీక్షగా ఎప్పుడైతే జపిస్తాడో, అప్పుడు ధ్రువ మహారాజుకు భగవత్ సాక్షాత్కారము భగవంతుడి యొక్క కేవలం అది దేని ద్వారా? భగవంతుడి యొక్క నామ మహిమ. భగవంతుడి యొక్క నామాన్ని చాలా నిష్టగా, నియమానుసారం సంఖ్యాపూర్వకంగా ఎప్పుడైతే ఆ భగవంతుని నామాన్ని జపిస్తాడో, భగవంతుని నామాన్ని జపించాలి అంటే, భగవంతుడి యొక్క కృపను పొందాలంటే నిన్న ఒక గురువుగారు చెప్తా ఉన్నారు. మనం కొన్ని నియమాలను పాటించాలి. అవేంటంటే ముఖ్యంగా అంటే మనము ఈ దేహ కోరికలను కొన్నిటిని తగ్గించాల. దాంట్లో దేహం దేన్ని కోరుకుంటది? ఫుడ్డు అరగనంత వరకు అంటే అరగాల్సిన అవసరం లేదు. అంత హెవీగా తినడానికి రోజు రుచికరమైనవి తినడానికి కోరుకుంటా ఉంటది. ఈ జీవ కోరుకుంటా ఉంటది. చైతన్య మహాప్రభు చెప్తారు. నిజమైన భక్తుడు ఎక్కడైనా మనం ప్రోగ్రామ్‌కి వెళ్తే అక్కడున్నటువంటి ఎవ్వరు ఇష్టపడనటువంటి దాన్ని తినాలంట. అందరు ఇష్టపడేది రుచికరమైంది 1, 2, 3, 4 అలా ఓవర్‌లోడెడ్ చేయకూడదు. సో, దాన్ని చాలా లిమిట్ జేయాల. ఫస్ట్ థింగ్ అత్యాహార ప్రయాసస్య. సో, అత్యాహారాన్ని తగ్గించేయాలా. మనం కేవలం శరీరాన్ని మెయింటైన్ జేయడానికి కొరకు మాత్రమే కొద్దిగా ఎందుకంటే ఇది హెవీ జేస్తే అది అరగడానికి శరీరం ఎంతో కష్టము. ఆ శరీరం కష్టపడతా ఉంటే మనసు కష్టపడాలా. మనము హరి భజనలో మనకు బాధ కలుగుతుంది. ఎందుకంటే మెకానిజం చాలా ఇది ఎంత లైట్ ఉంటే అంత ఎప్పుడు గూడా మనకు మనస్సు గూడా కాన్సంట్రేషన్ జేయగలుగుతాము. కాబట్టి హరిభజన జేయడానికి ఆహారం గూడా చాలా లిమిట్ చేయాల. అదే విధంగా ఇంకేం చెప్తున్నారంటే ఆహారము, నిద్ర. నిద్ర గూడా భగవద్గీత ప్రకారము 6 గంటలు. కానీ ఇప్పటికైనా గూడా కొంతమంది 7, 8 గంటలు, 9 గంటలు. ప్రభుజీ పడుకోవడం లేట్ పడుకుంటారు. మన కర్మ అది. మనం ఈ జన్మ తీసుకున్నాము. అలా పడుకుంటున్నాను ప్రభుజీ, లేవలేకపోతున్నాను ప్రభుజీ. సో, భగవంతుడి యొక్క హరినామము చెయ్యాలి అంటే అత్యాహార ప్రయాసస్య. ప్రజల్పో నియమాగ్రహ. నిద్రని గూడా తగ్గించాల. నిన్న గురుగారు లెక్చర్‌లో మహాత్మా గాంధీ గూడా ఈవెన్ 1 ½ అవరే పడుకునేవాళ్ళు. మిగతా అంతా గూడా కాకపోతే ఆయన డైరెక్ట్ భక్తి చేయలేదు గానీ, దేశం గురించి ఏదో క్రియలు చేస్తా ఉండేవాడంట. తన యొక్క నిత్య నియమం ప్రకారం. ప్రభుపాదుల వారు ఓన్లీ 2 అవర్స్ పడుకుంటుండ్రు. సో, రూప గోస్వాములు గూడా ఓన్లీ 2 అవర్స్ ప్రభుజీ వాళ్ళు చాలా మహాత్ములు గదా! ఎందుకు మహాత్ములు? వాళ్ళు బాహ్యమైనటువంటి, భౌతికమైనటువంటి కర్మల్లో పాల్గొన్నారు గాబట్టి, మరి వాళ్ళు గూడా 22 గంటలు పనిజేస్తున్నారు. ఎవరి కొరకు? భగవంతుడి కొరకు, తన ఆత్మానందం గురించి పనిజేస్తున్నాడు. మనము అదే 22 గంటలు పని జేయమని జేస్తాం. దేని కొరకు? మనము దేహం కొరకు మనం గూడా జేస్తున్నాము. వాళ్ళు గూడా జేస్తారు. మనం మానసికంగా, శారీరకంగా మనము పని జేస్తున్నాము. దేని కొరకు?
మనము ధనం కొరకు, భౌతికమైనటువంటి కరెన్సీ కొరకు మనం పనిచేస్తున్నాము. గుర్తుంచుకోండి. వాళ్ళు ఆచార్యులు పనిచేస్తారు. ప్రభుపాదుల వారు కూడా 22 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు. గోస్వాములు 22 అవర్స్ పని చేసేవాళ్ళు. ఈవెన్ గాంధీ మహాత్ముడు కూడా 22 అవర్స్ పని చేస్తుండే. సో గాంధీ మహాత్ముడేమో దేశానికి ఎంతో మందితో హ్యాండిల్ చేయాలి, ఎంతో మందితో మాట్లాడాలి. ఆయన కర్మ క్రియలు చేసేవాళ్ళు. ప్రభుపాదుల వారు మనల్ని ఉద్ధరించడానికి కొరకు ఆయన శాస్త్రాలను రాత్రిపూట రాస్తుండే. పొద్దున్నే ఇందాక ఒక లెక్చర్ కూడా పెట్టాను చూడండి. స్టార్టింగ్‌లో ప్రభుపాదుల వారు ఏ ప్రవచనాలు ఏమి ఉండేవి కావంట. స్టార్టింగ్‌లో ప్రభుపాదుల వారు ప్రసాదం కూడా అంత డబ్బులు లేవుగా, డిస్ట్రిబ్యూషన్ ఉండేది కాదు. కేవలం భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన ఉండేది. హరినామ కీర్తన ఉండేది ప్రభుపాదుల వారు. మీరందరూ తర్వాతన చూడండి. అదే విధంగా రూప గోస్వామి, సనాతన గోస్వామి తన గురువైనటువంటి చైతన్య మహాప్రభు ఆదేశానుసారం వాళ్ళు ఎన్నో శాస్త్రాలు రాసిండ్రు. అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీడే సనాతన గోస్వామి గోవర్ధన పరిక్రమ చేసేవారంట. ఆలోచించండి. మనం గోవర్ధన పరిక్రమ 5-6 గంటలు పడుతుంది. ఎవ్రీడే చేయాలంటే. మనం సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒకసారి చేస్తాం. అటువంటి సనాతన గోస్వామి ఎవ్రీడే చేసేవాళ్ళంట. ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా ఎవ్రీడే చేస్తుంటే భగవంతుడు గోపాల్ కనబడి, లేదు లేదు సనాతన్, నువ్వు ఇంక ఎవ్రీడే చేయకు, నువ్వు ఓల్డ్ ఏజ్ అయిపోయావులే, నా నిత్య నియమం కదా ఎవ్రీడే 21, 22 కిలోమీటర్స్ పరిక్రమ అంటే యూ కెన్ ఇమాజిన్. అది ఆయన నిత్య నియమము. మరి మనం ఎవ్రీడే మనం ఏం చేయగలుగుతున్నామో లేదో ఆలోచించండి. అప్పుడు భగవంతుడు అన్నాడు, ఓకే, నీ నిత్య నియమాన్ని కూడా నేను కాదన్ను. కాబట్టి నువ్వు గోవర్ధన్ అంటే నేనే స్వయం కదా అని భగవంతుడు, మనం రాధా దామోదర్ టెంపుల్‌లో వెళ్లి చూస్తే తెలుస్తుంది. భగవంతుడి యొక్క ఫుట్ ప్రింట్స్, భగవంతుడు ఇలా నిలబడతాడు అన్నట్టు. సో భగవంతుడి యొక్క ఆ కర్ర, గోవు పాదము అవన్నీ కూడా ఉన్నటువంటి ఆహ్, గోవర్ధన యొక్క శిలను భగవంతుడు ప్రసాదిస్తాడు. అది తీసుకొచ్చి దీని చుట్టూ నువ్వు 5 పరిక్రమలు చెయ్యు. అంటే అది నీకు గోవర్ధన పరిక్రమతో సమానం అని చెప్పేసి చెప్పడం వల్ల దాని తర్వాత ఓల్డ్ ఏజ్‌లో అలా చేస్తా ఉన్నాడన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకు ఆహారాన్ని తగ్గించాలా, తర్వాత ఆహ్, నిద్రని తగ్గించాలి. తర్వాత మౌని అమావాస్య రోజుగా మనం చేసినట్టుగా మౌనాన్ని, అంటే వీలైనంత మట్టుకు ప్రజల్పో నియమాగ్రహ. ప్రజల్పాలంటే భౌతిక విషయాలు, భౌతిక వ్యక్తులతో సో చాలా లిమిట్, చాలా మనకి ఎంతైతే అవసరమో అంతే మాట్లాడండి. ఫోను చేస్తారు, గంట మాట్లాడతారు. అందులో గంటల 10 నిమిషాలు కూడా పనికొచ్చినయి ఏంటో లేదో తెలీదు. ఎందుకు వేస్ట్ కదా! ఈవెన్ గంట సేపు మాట్లాడడం మన ఆరోగ్యానికి కూడా హాని. 10 నిమిషాలు ఎండ్ చేసి మనకు అదే మిగతా 40 నిమిషాల్లో మనం మంచిగా భగవంతుడి యొక్క హరినామ జపం చేయొచ్చు. హరికథామృతం చేయొచ్చు. మొన్న మౌని అమావాస్య రోజు చాలామంది డ్యూటీకి వెళ్ళినా గూడా 24ని మనం డ్యూటీ 8 అవర్స్ అనుకున్నా, ఇంకా 16 అవర్స్ మన చేతుల్లో ఉండింది. ఆ 16 అవర్స్‌లో సపోజ్ 8 అవర్స్ మన కొరకు పనిచేసిన, మిగతా 8 అవర్స్ మనం ఏమన్నా చేయగలిగే ఏమంటారా? విధంగా ప్రజల్ప. మనం చాలా తక్కువగా భౌతికమైనటువంటి విషయాల గురించి మాట్లాడాలి, వినాలి. ఎందుకు? మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శ్రవణ కీర్తన పవర్. సో మొన్న చెప్పాను గదా! మా ఆఫీస్‌లోనే పాపం ఒక సార్ చాలా మంచివాడు. ఆయన మాట వెళ్ళిపోయింది. ఇప్పుడు భగవంతుడి భజన చేయలేడాయన. కాబట్టి భగవంతుడి విషయాలు వినొచ్చు. కానీ వింటున్నాడో లేదో తెలీదు. వినలేరు గదా! ఆయన గూడా ఇంకా రావట్లేదు. సో కాబట్టి మనం జేయవలసింది ఈ 2 ఫెసిలిటీస్ స్పెషల్‌గా శ్రవణం, కీర్తనం. భగవంతుడి యొక్క చండాలుడికి అటువంటి ఫెసిలిటీ ఇచ్చాడు. మనము మరి చండాలులాగైతే లేము కాబట్టి దయచేసి భగవంతుడి యొక్క నామ జపం ఈ రోజు నుంచి అన్నా ఎవరన్నా 1 రౌండ్ ఒకవేళ జపిస్తున్నా దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. భగవానుని పవిత్ర నామకీర్తనము, శ్రవణము, స్మరణంల ఆధ్యాత్మిక శక్తి ఇచ్చట బలపరపబడింది. బద్ధ జీవుని పాప కర్మల క్రమమును విశదీకరించిన శ్రీ రూపగోస్వామి భక్తి రసామృత సింధువునందు ధృవపరచదేమనగా, భక్తి యోగమునందు నెలకొనిన వారలు సమస్త పాప కర్మల ఫలము నుండి విడివడగలరు. ఈ విషయం భగవద్గీత యందు ధృవీకరింపబడింది. తనకు శరణము నొందిన వాని రక్షణను తానే గ్రహించి అతనిని సమస్త పాప ఫలముల నుండి విడిపించునని శ్రీకృష్ణుడే పలికెను. పవిత్రమగు శ్రీకృష్ణ నామమును ఉచ్చరించినంత మాత్రమునే మనుజుడు శీఘ్రంగా సమస్త పాప ఫలముల నుండి విడువడనన్నచో ఆ దేవదేవుని ముఖాముఖి గాంచి వారలను గూర్చి
వేరుగా తెలుపవలసినదేమున్నది. సో, ఇక్కడ మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, కలికాలే నామరూపే కృష్ణావతార్. కలియుగంలో భగవంతుడు నామరూపంలో అవతరించారు. సో, ఎవరైతే ఈ హరినామ ప్రభుని ఆశ్రయిస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క కృపకు పాత్రులవ్వగలుగుతారు. మనకు చైతన్య మహాప్రభు యొక్క శిక్షాష్టకంలో గూడా చెప్పడం జరిగింది. ఏమన్నారు? నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. సో, భగవంతుడు తన సర్వ శక్తులన్నిటిని గూడా దేంట్లో పెట్టారు? తన యొక్క నామంలో. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. సో, నీ యొక్క సర్వశక్తులన్నీ గూడా నీ నామములో ఆహ్, ఏర్పాటు జేశారో, ఎవరైతే ఆ హరినామాన్ని ఆస్వాదిస్తారో, భగవంతుడి యొక్క సర్వశక్తుల ద్వారా వాళ్ళు పవిత్రులైపోతారు. వాళ్ళు పాపాల నుంచి ముక్తులవుతారు. ఎలా దెలుసుకోవచ్చంటే, మన లోపల పాపాలు అవన్నీ గూడా ఆహ్, ధూళి ఎన్నో జన్మల నుంచి మనతో పాటు వస్తున్నటువంటి మలినము. మలినం అంటే ఏమో లేదు. అంటే ఇక్కడేమన్నా మన ఈ భౌతికంగా మాట్లాడితే హృదయంలో ప్రభుజీ హార్ట్‌లో బ్లాక్స్ అయినాయి అంటారు. ఆ బ్లాక్స్ గాదు. అవి ఎట్లైనా అయినా కాకున్నా గూడా నడుస్తుంది. కానీ మన హృదయంలో నిజమైన బ్లాకేజ్ ఏంటంటే భౌతిక కల్మషాలు, భౌతికమైనటువంటి చైతన్యము. నేను దేహమును అని జీవిస్తూ దేహాన్ని సుఖపెట్టడానికి దేహం కొరకు ఎవరైతే చాలా అహర్నిశలు కష్టపడతారో అది నిజమైనటువంటి మలినం. ఏంటి ప్రభుజీ జపం జేయడానికి, లేదు ప్రభుజీ నేను బిజినెస్‌లో పొద్దున్నే పోతా రాత్రెప్పుడు గర్వంగా చెప్పుకుంటా ఉంటారు. అది గాదు ప్రభుజీ. అలా చేసిన వాళ్ళు కోటానుకోట్లు మొన్ననే జెప్పాను. మాకు తెలిసిన ఒక చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకు. ఆయన 75 ఇయర్స్ ఉండొచ్చు పాపం. సో, ఓకే. ఒకానొక రోజు మృత్యు వచ్చింది. శరీరాన్ని వదిలేసి ఎళ్ళిపోయాడాయన. చాలా మంచిగుండేవాడు. ఓ టెంపుల్ గూడా కట్టిచ్చాడు మన నిజామాబాద్‌లో. సో, ఏదో ఒక రోజు ఎళ్ళిపోతది. కానీ, నా జపం జేయలేకపోయాడు. నా హరి కథామృతం వినలేకపోయాడు. భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనలు చేయలేకపోయాడాయన. సో, మనం గూడా మరి మనమైతే అంత సంపాదిస్తామో లేదో తెలీదు. కాబట్టి ఏ స్టేజ్‌కది మన మానవ జన్మ ముఖ్యంగా తీసుకున్నామే, పొద్దున పూట ఖచ్చితంగా భగవంతుడి గురించి కొద్ది సమయాన్ని కేటాయించండి. భగవంతుడు సమయాన్ని 8 భాగాలుగా విభజిస్తారంట. యామ. అందుగురించి అష్టయామ కీర్తన అంటారు. భగవంతుడి యొక్క కీర్తన్ 3 గంటలకొకసారి సమయం చేంజ్ అవుతుంది. ఈ 24 గంటల్ని 8 డివిజన్ జేస్తారు. 8 డివిజన్స్‌లో మీరు ఎవ్రీ 3 అవర్స్‌కు డిఫరెంట్ కీర్తన్స్ చేస్తా ఉంటారు. అట్‌లీస్ట్ మనము భగవంతుడి యొక్క పొద్దున పూట ఈ యామ ఏదైతే ఉందో బ్రహ్మముహూర్తం దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోండి. సో, ఆ విధంగా ముఖ్యంగా భగవంతుడి యొక్క ఉపయోగించుకోవడం ఏంటంటే, అనంతకాల చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం. సో, మనలో లోపల ఉన్నటువంటి అనంత కాలం నుంచి మనతో పాటు వస్తున్నటువంటి ఈ భౌతిక చైతన్యం అనే ధూళిని తొలగించుకోవాలంటే కేవలము హరినామం ఒక్కటే అని జెప్పేసి అంటున్నారు. ఆ హరినామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో మన యొక్క పాప కర్మలన్నిటిని గూడా భగవంతుడు తొలగించి ముక్తిని ప్రసాదిస్తాడు అని మనకు భగవద్గీత 18.66లో చెప్పడం జరిగింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. అదేవిధంగా శ్రవణ కీర్తనము చేయ పవిత్రులైన వారిలో శీఘ్రమే యజ్ఞ ఆచరణమునకు యోగ్యులగుట ఇచ్చట తెలుపబడిన మరి ఒక విశేషము. బ్రాహ్మణ వంశమునందు జన్మించి దశవిధ సంస్కారములచే పునీతుడై వేద జ్ఞానమున పండితుడైన వాడే సాధారణంగా యజ్ఞాచరణకు అర్హుడై ఉండును. కాని ఇచ్చట సద్య శీఘ్రమే అనే పదము ప్రయోగింపబడింది. మనుజుడు శీఘ్రమే యజ్ఞ నిర్వహణకు అర్హుడగునని శ్రీధర స్వామి సైతం వ్యాఖ్యానించిరి. చండాలుని వంశమున జన్మించి శునక మాంసమును తినువాడు తన పాప ఫలం వలనే ఆ స్థితిని పొంది ఉన్నాడు. అని అతడు అపరాధ రహితంగా ఒక్కమారు కీర్తనము చేసినను లేదా శ్రవణము కావించినను వెంటనే పాప ఫలము నుండి విడుదల పొందగలడు. అతడు పాప ఫలము నుండి ముక్తుడవుటే గాక సమస్త సంస్కార విధుల ఫలములను సైతం శీఘ్రమే పడేయగలడు. బ్రాహ్మణ వంశమునందు జన్మించుట నిక్కముగా గత జన్మ ఎందలి పుణ్య పరిపాకం వలనే కలుగుచుండును.
అయినప్పటికిని ఆ వంశమునందు జన్మించిన వానికి యజ్ఞోపవీత ధారణము, మరి ఇతర సంస్కారములు అవసరములే అగును. కానీ హరినామమును పలుకు వానికి చండాలుని వంశమున జన్మించినను సంస్కార విధుల అవసరము కలగదు. కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా అతడు శీఘ్రమే పవిత్రుడై బ్రాహ్మణునితో సమానుడగును. సో, ఈ పారాగ్రాఫ్‌లో మనము మన జన్మ నెక్స్ట్ లైఫ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, మన యొక్క ఈ లైఫ్‌లో చేసినటువంటి కర్మల మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ దయచేసి కుల విభజనను జేయట్లేదు. ఇక్కడ వర్ణ విభజన. వర్ణ అంటే 4 వర్ణాలు. భగవంతుడి యొక్క రాజ్యాంగంలో, భగవంతుడి యొక్క దృష్టిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. సో, మనము ఒకవేళ పుణ్యకర్మలు మంచి సత్వగుణంలో మనం కర్మలు జేసి మరణిస్తే నెక్స్ట్ లైఫ్‌లో పుణ్య జన్మ పొందాలంటే బ్రాహ్మణ వంశంలో ఉన్నత వంశం అంటే ఉన్నతమైనటువంటి డబ్బు గల వాళ్ళు ధనవంతుల ఫ్యామిలీలో అంటే ఈ ఈ జన్మలో మనము ప్రభుజీ నేను భక్తి జేయాలంటే డ్యూటీ జేయంది నడుస్తలేదు, బిజినెస్ జేయంది నడుస్తలేదు. ఇంకేదో కారణాలు జెప్తా ఉంటారు. అంటే సంపాదించకుండా నడుస్తలేదు గదా! కాబట్టి కొద్దిపాటి సమయం మాత్రమే నేను కేటాయిస్తున్నానని జెప్పేసి అనుకుంటా ఉంటారు. ఓకే. నీకు డబ్బు గురించే గదా! నువ్వు భక్తి జేయలేకపోతున్నా అంటున్నావు. నెక్స్ట్ లైఫ్‌లో భగవంతుడు డబ్బున్న ఫ్యామిలీలో ఇస్తాడు. కానీ అయినా గూడా భక్తి చేయకపోతే మన దురదృష్టం. కోట్లుంటాయి. ఇంకా సపోజ్ 10,00,00,000 100,00,00,000 చేయాలి గదా! ప్రభుజీ. ఎవరి కొరకు జేస్తారు? దేని కొరకు జేస్తారు? పోనీ అలా చేసే క్రమంలో ఒక రూపాయైనా భగవంతుడికి పెడుతున్నారంటే భగవంతుడికి పెట్టట్లేదు. కాబట్టి ఇక్కడేమంటున్నాడు? ఆ విధంగా బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు గూడా యజ్ఞోపవీతం తర్వాత ఇతర సంస్కారాలుంటాయి. ఆ సంస్కారాలు చేస్తేనే అప్పుడు వాడు పుట్టంగానే బ్రాహ్మణుడు గాడు. ఆ సంస్కారాల ద్వారా బ్రాహ్మణుడవుతాడు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఎంత వాళ్ళకు గూడా ఆ వంశములు ఇవ్వటము, ఆ సంస్కారాలన్నీ గూడా భగవంతుడే ప్రసాదించాడు. ఆ విధి విధానాలను. కానీ భగవంతుడు చాలా కలియుగంలో స్పెషల్‌గా కలియుగానికి స్పెషల్ డిస్కౌంట్, స్పెషల్ ఫెసిలిటీ ఏమిచ్చాడంటే చండాలుడి వంశంలో జన్మించినా గూడా ఎవరైతే హరినామాన్ని శ్రవణం జేసి హరినామాన్ని కీర్తన జేస్తారో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా బ్రాహ్మణత్వాన్ని పొందుతారు. బ్రాహ్మణుడంటే యజ్ఞాన్ని నిర్వహించడానికి యజమాని ఎవరు అంటే అర్హత ఎవరికి? బ్రాహ్మణుడికుంటది. అదే సేమ్ క్వాలిఫికేషన్ హరినామాన్ని ఎవరైతే ప్రేమతో స్వీకరిస్తారో, హరినామం విశ్వాసంతో ఎవరైతే ఉచ్చరిస్తారో, వాళ్ళకు సేమ్ ఈక్వల్ అర్హత వస్తుందని జెప్పేసి భగవంతుడు కపిల భగవాన్ ఇక్కడ బోధిస్తున్నారు. శ్రీధర స్వామి వారు ఈ సందర్భంలో అనేక పూజ్యత్వం లక్ష్యతే అని ప్రత్యేకంగా వ్యాఖ్యానించి ఉన్నారు. హరే కృష్ణ మహామంత్ర జపము కేవలము పవిత్రీకరణను ఆరంభించడం మాత్రమే అని కొందరు బ్రాహ్మణ వంశస్థులు పలుకుదురు. అది వ్యక్తి యొక్క జప విధానంపై ఆధారపడి ఉండవచ్చును. కానీ మనుజుడు పవిత్ర హరినామమును అపరాధరహితంగా కీర్తించినచో శ్రీధర స్వామి వ్యాఖ్య పూర్తిగా సత్యము కాగలదు. ఏలైనా అతడు శీఘ్రమే బ్రాహ్మణుని కన్నను అధికుడు కాగలడు. శ్రీధర స్వామి పలికినట్లు పూజ్యత్వం అట్టివాడు బ్రాహ్మణుని కన్నను అధిక పూజనీయుడై యజ్ఞ నిర్వహణకు అర్హుడు కాగలడు. పవిత్ర హరినామమును కేవలము జపించిన వాడే శీఘ్రముగా ఈ రీతి పవిత్రగుచుండగా ఆ దేవదేవుని ముఖాముఖి గాంచుచు మరియు అతని అవతార మర్మం ఎరిగెడి వారల గూర్చి వేరుగా తెలుపునదేముంది. సో, చూడండి హరినామ ప్రభుని ఎవరైతే శ్రవణ కీర్తన చేస్తారో వాళ్ళే పరమ పవిత్రంగా మారి యజ్ఞ నిర్వహణకు అర్హత సంపాదిస్తున్నప్పుడు సాక్షాత్ భగవంతుని యొక్క దర్శనాన్ని ఎవరైతే దర్శిస్తున్నారో ఇక వాళ్ళ గురించి వేరుగా తెలిపేదేముంది. అంటే భగవంతుడి యొక్క హరినామాన్ని నిత్య నియమం ప్రకారం ఎవరైతే జపిస్తారో భగవంతుడి యొక్క దివ్య దర్శనం దొరుకుతుంది. ఎలా ప్రభుజీ దీనికంటే మనకిక్కడ ప్రభుపాల వారు లండన్ నుంచి లండన్‌లో ఎవరైతే జన్మించారో మరి వాళ్ళు పుట్టుకతో ఏంటి వాళ్ళు? లండన్ అంటే వాళ్ళు మన యొక్క సనాతన ధర్మంలో లేరు. వాళ్ళు క్రిస్టియన్ దాన్ని ఫాలో చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్ జననివాస్ ప్రభు, తర్వాత పంకజాంగిరి ప్రభు. వాళ్ళ యొక్క అంటే ఆ జన్మలో అంటే ఈ లైఫ్‌లో వాళ్ళ వైట్ స్కిన్ కంట్రీ
భరత భూమిలో గాకుండా వేరే భూమిలో జన్మించారు. సో, అంత మాత్రమున ఆత్మ దేహం అది. బట్ ఆత్మ అయితే పవిత్రమే కాబట్టి ప్రభుపాదుల వారు ఆ దేహాన్ని గూడా దేని ద్వారా పవిత్రం జేశారు? హరినామ సంకీర్తన ద్వారా. సో, వాళ్ళని ఈ యొక్క ఈ శాస్త్రములు ఇప్పుడు ఏదైతే చెప్పారో హరినామం ద్వారా పవిత్రం జేసి మొత్తం యజ్ఞాలన్నిటికీ నిర్వహించేటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆహ్, డీటీ వర్షిప్ పూజారులందరికీ గూడా మన ఇస్కాన్ దాంట్లో మొత్తం ఇంటర్నేషనల్ డీటీ వర్షిప్ దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ స్పెషల్‌గా మాయాపూర్ టెంపుల్‌కు హెడ్ పూజారిస్‌గా వాళ్ళు ప్రభుపాద వారు అపాయింట్ చేశారు. మరి వాళ్ళకు ఆ విధంగా సర్విస్ చేయడం వల్ల స్వయంగా భగవంతుడు నరసింహస్వామి అప్పుడప్పుడు వాళ్ళకు కొన్ని లీలలు చేసేవారు వాళ్ళతోని. ఒకసారి ఆ లీలలో భాగంగా ఒకసారి వాళ్ళు భగవంతుడి యొక్క రెస్ట్ ఇచ్చేసి లైట్ ఆఫ్ చేయకుండా వచ్చేస్తారంట. సరే పడుకున్నాడు. పడుకుంటే భగవంతుడు స్వయం కనబడి ఆ పూజారికి నా యొక్క ల్యాంప్ ఆఫ్ చేయలేదేంటి అని జెప్పేసి చెప్పడం. మళ్ళీ వెళ్లి జూస్తే లైట్ నిజంగానే ఆఫ్ చేయలేదు. మళ్ళీ భగవంతుడి యొక్క లైట్ ఆఫ్ చేసి రావడము. అలా ఎన్నో లీలలు. సో, నరసింహస్వామి యొక్క రెసిప్రొకేషన్ భక్తుల ద్వారా జరుగుతూ ఉండేది. తర్వాత సాధారణంగా ఉపదేశం అనున్నది గురువుపై శిష్యునికి మార్గదర్శనం చేయువాడు. గురువంటే శిష్యునికి మార్గదర్శనం చేయువాడు పై ఆధారపడి ఉండును. హరినామ స్మరణ చే శిష్యుడు పవిత్రుడై యోగ్యుడైనాడని తెలిసినప్పుడు ఆయన అతనికి యజ్ఞోపవీతము పొసగును. ఆ విధంగా శిష్యుడు నూటికి నూరు పాళ్ళు బ్రాహ్మణుడు కాగలడు. రసాయన ప్రక్రియ ద్వారా కంచు బంగారంగా మారినట్లు దీక్షా విధానం ద్వారా మనుజుడు బ్రాహ్మణునిగా మారగలడు అని హరిభక్తి విలాసమనందు శ్రీ సనాతన గోస్వామి ధృవపరిచిరి. సో, ఇక్కడ మనకు మనని మనం స్పెషల్‌గా కలియుగంలో ప్రతి ఒక్కరు గూడా ఈ వర్ణ వ్యవస్థ పేరుకుంది. కానీ మన యొక్క చైతన్యం, మన యొక్క కాన్షియస్ లెవెల్‌లో అందరూ గూడా బ్రాహ్మణ కాన్షియస్ లేదు, క్షత్రియ కాన్షియస్ లేదు, వైశ్య అంటే ఇవన్నీ వర్గాలు గూడా వర్ణాలు గూడా భగవత్ కాన్షియస్ ఉండేవాళ్ళు. కానీ భగవత్ కాన్షియస్ ఉంటూ వాళ్ళ ధర్మాన్ని ప్రాక్టీస్ జేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ గూడా భగవత్ కాన్షియస్ లేకుండా సో, ఏదైతే వర్ణ ధర్మం ఉండిందో నేను చాలా కష్టపడి పని చేయాలా? ఆ చైతన్యానికే వచ్చేసిర్రు వాళ్ళు. సో, వాళ్ళ లోపల ఆ వర్ణము, చైతన్యంలో గూడా తేడా లేదు. కాబట్టి శూద్ర మెంటాలిటీతో ఉన్నారు. వాళ్ళందరిని గూడా పవిత్రంగా మార్చడాని కొరకు హరినామ సంకీర్తన, హరినామ స్మరణ ఒక్కటే మార్గము. కాబట్టి శిష్యుడు హరినామం ద్వారా అయినాడని తెలిసినప్పుడు మాత్రమే గురువుగారు బ్రాహ్మణ దీక్ష ఇచ్చి ఆయనని బ్రాహ్మణునిగా మార్చి అప్పుడు యజ్ఞాలు చేయడానికి ఆయనకు అర్హత కల్పించేవాళ్ళు. దీనికి ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు చెప్తున్నారు. రసాయన ప్రక్రియ ద్వారా బంగారం కంచు సో, రసాయన మిక్స్డ్ చేయడం వల్ల బంగారంగా మారినట్లు మనం గూడా కంచు లాంటి వ్యక్తులము. హరినామము మనకు తోడైనప్పుడు ఈ మిక్సింగ్ ప్రక్రియని గురువుగారు చేస్తారు గాబట్టి దాని ద్వారా మనము చండాలుడు వంశంలో జన్మించిన, శూద్ర దాంట్లో జన్మించినా గూడా మనకు నిజమైనటువంటి బ్రాహ్మణ అర్హత దీక్షా విధానం ద్వారా మనము పొందగలము. అది ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారం ద్వారా. హరినామ స్మరణ విధానం ద్వారా మనుజుడు పవిత్రుడై తదుపరి జన్మమున బ్రాహ్మణుల ఇంట జన్మించి సంస్కార విధులను పొందునని కొన్నిమార్లు చెప్పబడుచుండును. కానీ ప్రస్తుత కాలంలో ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారును తగిన రీతిని సంస్కరింపబడుట లేదు. పైగా వారు నిజమునకు బ్రాహ్మణ తండ్రులకే జన్మించినారన్న నిశ్చయం కూడా లేదు. పూర్వకాలంన గర్భధాన సంస్కారం పాటింపబడేది. కానీ నేడు అటువంటి సంస్కారము లేనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనుజుడు నిజంగా బ్రాహ్మణ తండ్రికే జన్మించినాడో లేదో ఎవరును ఎరుగజాలరు. శిష్యుడు బ్రాహ్మణ యోగ్యతను పొందినాడా లేదా అనేది విషయంను గురువు తెలుసుకొనగలడు. ఆ విధంగా ఎరిగి ఆయన శిష్యునికి బ్రాహ్మణత్వం నొసగలరు. పాంచరాత్రిక విధానమునందు ఉపనయన సంస్కారం ద్వారా బ్రాహ్మణుడైనంతట మనుజుడు ద్విజత్వము నొందగలడు. ద్విజత్వం జాయతే అనుచు సనాతన గోస్వామి దీనిని ధృవపరిచిరి. ఈ రీతిని దీక్షా విధానమును
మనుజుడు హరినామమును కీర్తించేటి పవిత్ర స్థితిలో బ్రాహ్మణునిగా అగును. పిమ్మట అతడు మరింత పురోగమించి యోగ్యుడై వైష్ణవుడు కాగలడు. అనగా వైష్ణవుడు బ్రాహ్మణ యోగ్యతను అదివరకే పొంది ఉన్నాడు. సో, ఎప్పుడైతే వైష్ణవ అనేది ప్రతి బ్రాహ్మణుడు కంపల్సరీగా విష్ణువే ఆరాధ్య దైవంగా పెట్టుకొని విష్ణువుని కొలిచినప్పుడు మాత్రమే వైష్ణవుడు కాగలుగుతాడు. మరి దీని కొరకు ప్రెజెంట్ కలియుగంలో కేవలము ఆ వర్ణంలో పుట్టడం వల్ల ఇవన్నీ విధి విధానాలు పాటించకుండా ఉంటే ద్విజ బంధు. ద్విజుడంటే బ్రాహ్మణుడు. ద్విజ అంటే 2 సార్ల ఒకసారి తల్లి గర్భంలో జన్మిస్తాడు. ఇంకొకసారి గురువు ద్వారా జన్మిస్తా అంటే గురువు ఈ యజ్ఞోపవీతం జేసి ఆయనని పవిత్రుడిగా మారుస్తాడు కాబట్టి ద్విజుడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా హరినామం ద్వారా మంత్ర దీక్ష హరినామ దీక్ష అది మొట్టమొదటిగా పవిత్రం అవ్వడానికి మొదటి స్టెప్పు. రెండవసారి బ్రాహ్మణుడు అవ్వడానికి కొరకు విధి విధానాలను మనం సంఖ్యాపూర్వకంగా జపం జేయటము, గురువుగారి శరణాగతిలో మనము భగవద్గీత శ్రవణం చేయటము, భక్తుల్ని సేవించటము, తర్వాత భగవద్ధామంలో నివసించడము, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ఆధ్వర్యంలో భక్తి ప్రచారం చేయటము. ఈ విధంగా విధి విధానాలను ఎవరైతే సాధు సంఘాన్ని తీసుకోవటము, ప్రాక్టీస్ చేస్తారో దాన్ని గుర్తించి గురువుగారు ఆయనకు యోగ్యతొచ్చినప్పుడు మనం ఆయన వెంటబడాల్సిన అవసరం లేదు. మనకు యోగ్యతొచ్చినప్పుడు గురువుగారే అది గుర్తించి బ్రాహ్మణ దీక్ష ఇచ్చి మనని బ్రాహ్మణులుగా చేస్తారు. ఒకసారి మనం బ్రాహ్మణులైనమంటే మనం చాలా పరమ పవిత్రంగా మెయింటైన్ జేయాల. సో, ఇతరులను మోసగించకుండా ఫస్ట్ థింగ్ భగవంతుడి యొక్క ఈ సేవా కార్యక్రమాలు 100% చేయాల. సో, అంతే గాకుండా ఇతరులను మోసం జేయటము, లేకుంటే ఇతరులకు ఏదన్నా సింపుల్‌గా మందిరంకు సేవ చేయాలి తప్ప, మందిరం నుంచి భక్తుల సేవ చేయాలి తప్ప, భక్తుల నుంచి సేవలు తీసుకోవడం అనేది మనం అలా చేస్తే మన నామమాత్రపు బ్రాహ్మణత్వం గాని, నిజమైనటువంటి బ్రాహ్మణత్వంగా దాన్ని మనం గుర్తించలేము. ఆ విధంగా మనం బ్రాహ్మణ స్థితిలో పురోగమించినప్పుడే వైష్ణవ వైష్ణవుడు కాగలుగుతాడు అని జెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్. ఎవరి జిహ్వాగ్రమున నీ పవిత్రనామం ఉచ్చరింపబడుచున్నదో వారెంతటి ధన్యులు. చండాలుర వంశమున జన్మించినప్పటికిని అట్టివారు పూజనీయులే. నీ పవిత్ర నామమును కీర్తించు వారలు సమస్తములగు తపస్సులను, యజ్ఞములను నిర్వహించి ఆర్యుల శుభగుణమును పొందినట్టి వారే. నీ దివ్యనామమును ఉచ్చరించుటకు వారు తీర్థ స్థానములందు కృంకులిడి వేదాధ్యయనము కావించి అవసరమైనదంతయు నెరవేర్చి కొందరు. సో, భగవంతుడి నామం యొక్క విశిష్టత చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళు ఏ వంశంలో జన్మించారా అనేది క్రైటీరియా కాదు. వాళ్ళు ఒక్కవేళ భగవన్ నామాన్ని చేసేంత వరకు ప్రమోట్ అయ్యారు. మనం ఈరోజు చాలా మంది చూస్తాం. ప్రభుజీ హరినామం చేయండి అంటే, చూస్తాంలేండి ప్రభుజీ అంటారు. మాల గురువు దగ్గర తీసుకొని జపం ప్రారంభిస్తే మనకు ఎంత ఉన్నతమైనటువంటి స్థితి చూడండి. చండాలుడు వంశం జన్మించినప్పటికీ అటువంటి వాళ్ళు పూజనీయులు. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారో వాళ్ళ పాదాలను మనము దండం పెట్టుకోవాలి. అదే విధంగా ఒకవేళ వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి సాష్టాంగ దండవత్ ప్రణామం జేయాల. బ్రాహ్మణ దీక్ష అంటే ఈ రోజుల్లో నామమాత్రపు దీక్షలు గాదు. దాని యొక్క విధి విధానాలను చాలా సీరియస్‌గా పాటించండి. ఆదర్శంగా ఉండండి. కానీ చాలామంది కలియుగ ప్రభావం వల్ల ఎన్నో సార్లు గురువుగారు ఎన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినా దాన్ని మళ్ళీ తుంగలో తొక్కేస్తారు. పక్కన పడేస్తా ఉంటారన్నట్టు. ఈరోజు మనకు ఆచార్యులు ఒక మాట చెప్పారంటే, దాంట్లో ఆ చెప్పిన వాటిలో నా లోపల ఏమన్నా లోపాలున్నాయా లోపాలను నేను తొలగించుకోవాలి. మనం స్పెషల్‌గా ఏంటంటే, యాత్రలో చెప్తా ఉంటాం. ప్రభుజీ యాత్ర వచ్చామే పుణ్య ఫలితాన్ని పొందడానికి. మరి దాంట్లో మీరు కేవలం భక్తుల్ని సేవించడానికి, భగవంతుని సేవించడానికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. మనకి యాత్ర ప్రారంభమైంది అంటే, భగవంతుడి నామం ఒకటి. ఇంకా అక్కడ వేరే పనులు పెట్టుకోవద్దు మనం. భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భగవంతుడి యొక్క నామ జపము, భగవంతుడి యొక్క కథ అమృతము దాంట్లో మునిగిపోండి. తర్వాత
ఇతర భక్తుల్ని సేవించడానికి ప్రయత్నం చేయండి తప్ప, ఇతర భక్తుల్ని సేవలు తీసుకోవడానికి స్పెషల్‌గా ఫైనాన్షియల్ మ్యాటర్‌లో మనం ఏం చేస్తాం? ఎవరన్నా మనకు తెలియకుండానే అది మిస్టేక్. ఆటోలో ఎళ్తాము, ప్రభుజీ మళ్ళీ ఇస్తా అంటాం. మర్చిపోతా ఉంటాం. సో, ఆ మళ్ళీ అనేది రేపటికి రూపం ఉండదు. తర్వాత ఏదైనా మనం షాపింగ్‌కెళ్తాం. షాపింగ్‌కి వెళ్తున్నప్పుడే మన దగ్గర డబ్బులు పెట్టుకొని పోవాలా. సో, వెళ్తాము, కొంటాము. మాతాజీ కొంచెం మీరిస్తారా? ప్రభుజీ మీరిస్తారా? అది మళ్ళీ తిరిగిస్తాం రూమ్‌కి వెళ్ళిన తర్వాత. రూమ్‌కెందుకెళ్ళాలండి? మనం రూమ్ నుంచే వచ్చాము. మనం డబ్బులు పెట్టుకొని రావాలా? సో, మనం మన స్తోమత బట్టి మనం కొనుక్కోవాలి. కానీ మనం ఏం చేస్తాము? ఇలాంటివన్నీ ట్రిక్స్ ప్లే చేస్తాం. హరినామమే చేస్తాం. మరి హరినామం చేస్తున్నది ఎందుకండి? మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి. సపోజ్ మనం టెంపుల్‌కి వెళ్తాము. ప్రభుజీ క్రెడిట్ ఇస్తారా? క్రెడిట్ ఎందుకండి? క్రెడిట్ ఇస్తే ఎందుకు క్రెడిట్ ఇయ్యరు అంటే, మనం ఆ టెంపుల్‌కి బాకీ పడిపోతే, ఆ బాకీ తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ మనం జన్మలెత్తాలి. అందు గురించి టెంపుల్‌లో డోంట్ టేక్ క్రెడిట్. ఏ భక్తుడి దగ్గర క్రెడిట్ తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ తీసుకోగానే బయటకు వెళ్లి చనిపోయినా అనుకోండి, నేను ఆల్రెడీగా వైకుంఠం వెళ్ళాలా, గోలోకం వెళ్ళాలా. కానీ ఈ అప్పును తీర్చుకోవడానికి మళ్ళీ రావాలి కదా! నా అప్పు ఎవరు తీరుస్తారు? నా అప్పు నా పిల్లలు తీర్చలేరు. ఆ! ఇంక మా తల్లిదండ్రులు తీర్చలేరు. ఎవరు నేనే తీర్చాలా. నేను ఇదే లాస్ట్ లైఫ్ చేసుకోవాలని నేను ప్రయత్నం చేస్తా ఉంటే, క్రెడిట్ ఎందుకు? క్రెడిట్ పెట్టాలంటారా? కదా! దాన్ని లోపలికి పంపించి మొత్తం స్కానింగ్ అది తీస్తాం. లోపలికైతే వెళ్ళాలి గదా! స్కానింగ్ జేస్తారు. సో, లోపల బ్లాకేజ్ ఉందా? ఏముంది అన్ని చూసి, తర్వాత ఆ స్టంట్‌లు వేయాలి అంటే, దాన్ని గూడా మెషిన్ ద్వారా పంపిస్తారు. అట్లనే మనం గూడా హరినామాన్ని చెవుల ద్వారా లోపలికి పంపించినప్పుడు, లోపల మాలిన్యం క్లీన్ అయిపోయి, ఈ జీవ ద్వారా హరినామం ఈ నాలుక మీద భగవంతుడు డాన్స్ చేస్తాడంట. ఎలా అయితే భగవంతుడు ద్వాపర యుగంలో ఆ! కాళీయ నాగు పైన డాన్స్ చేస్తా ఉంటాడు భగవంతుడు. ఆ పడగల మీద. సో, అలానే మన నాలుక మీద గూడా ఎప్పుడైతే ఆ హరినామ్ ప్రభుని ఆహ్వానిస్తామో డాన్స్ జేస్తా ఉంటాడంట. సో, ఆ కాళీయ నాగు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటే భయపడుతుందంట. ప్రభు నేను వెళ్ళాలి అంటే గరుడు నన్ను తినేస్తాడు. హ్మ్. అని జెప్పేసంటే నా పాద ముద్రలు ఎవరి తల మీదైతే ఉంటాయో, వారు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు అని జెప్పి భగవంతుడు మాటిస్తాడంట. అదే విధంగా ఎవరి నాలుక మీద భగవంతుడి యొక్క ముద్రలు, పాద పద్మాల ముద్రలు పడతాయో, ఆ నాలుక ఇంకా ఎటువంటి భయానికి లోను కాకుండా వాళ్ళని రక్షిస్తా ఉంటాడు. ఎందుకు? నిత్య నిరంతరము భగవంతుని నామాన్ని జపిస్తుంది. నిత్య నిరంతరం ఆ నాలుక కేవలం భగవత్ ప్రసాదాన్నే కోరుకుంటుందట. అప్రసాదం. ఎప్పుడైతే ఓన్లీ భగవత్ ప్రసాదం వెళ్తుందో, దానివల్ల మన నరాల్లో గూడా అంటే రక్తంలో ప్రతి దాన్నేమంటారు? కణ కణంలో భగవత్ భయం అంటే రక్తము ఈ ప్రసాదంతోనే రక్తమవుతుంది. ఆ రక్తంలో మొత్తం భగవంతుడి యొక్క కణకణంలో భగవంతుడు ఉంటుంది. భౌతిక చైతన్యం ఉండదు. ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి ఉంటుంది. తర్వాత ఇంకేమంటారు? నామ జపం అనగానేమో మరియు దాని విధానం అనగానేమో అనగా అపరాధ స్థితి, అపరాధ రహిత స్థితి, విశుద్ధ స్థితి మొదలగునవి తెలుసుకొన అవసరం లేదు. కేవలం జిహ్వాగ్రమున సదా హరినామమును పలికిన చాలును. అదియే కావాల్సింది. కేవలం ఒకే నామము సరిపోవునని ఇక్కడ తెలుపబడింది. భగవానుని అన్ని నామములను పలకవలెనని దాని భావము కాదు. భగవానుని నామములు అసంఖ్యాకములు. వైదిక కర్మలనన్నింటినీ అదివరకే నిర్వహించితినని నిరూపించుటకు మనుజుడు ఆ నామములన్నింటినీ జపించనవసరం లేదు. ఒక్కమారు ఒక్క నామమును జపించిన చాలును. అతడు అన్ని పరీక్ష పరీక్షలయందు ఉత్తీర్ణుడగునట్లుగానే భావించవలెను. అట్టి ఎడ 24 గంటలు హరినామమునే పలుకు వారిని గూర్చి ప్రత్యేకంగా పలుకునదేమున్నది? ఇచ్చట ప్రత్యేకంగా తుభ్యం అని చెప్పబడింది. అనగా మనుషుడు భగవన్నామమునే జపించవలెను. అంతేగాని మాయావాద తత్వవేత్తలు పలికినట్లు ఏ నామమునైనా దేవీ దేవతల నామంలో కాదు. కేవలము భగవన్నామంనే ప్రభావశీలమైనది. పవిత్ర హరినామమును ఇతర దేవతల నామములతో సరిపోల్చువాడు పాషండుడని పిలువబడినాడు. అందుగురించి మనకు భగవంతుడి యొక్క నామాపరాధాల్లో చెప్తుంటారు మనకు. స్పెషల్‌గా ఏడవ నామపము, నామాపరాధము, భగవన్నామం చేయుచున్నామని అహంతో పాపకృత్యాలు ఆచరిస్తా ఉంటారు.
సో, కాబట్టి ఇక్కడ భగవన్నామం చేయించిన మన ఇష్టమున్న పనులు జేయకండి. అదే విధంగా అన్ని నామాలు, అన్ని దేవతల నామాలు గూడా భగవన్నామంతో సమానమని రెండవ నామాపరాధం. అలాంటి అపరాధాలు చెయ్యకండి. సో, కాబట్టి కేవలం మనకు భగవంతుడి ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్రేవ, ఏకో మంత్రః తస్య నామాని అని భగవంతుడి నామాన్ని ఒక్క నామాన్ని ఆశ్రయించండి. ఎలాగైతే విశ్వరూపంలో భగవంతుడు అందరూ నా లోపలే ఉన్నారన్నట్టుగా అన్ని నామాలకు ఆశ్రయ స్థానము భగవంతుడి యొక్క హరినామము. హరినామంలో సర్వం ఉంది. ఎందుకంటే హరి అంటే భగవంతుడి యొక్క శక్తి. రాధారాణి, కృష్ణ అంటే సర్వాకర్షకుడు భగవంతుడు. రామ అంటే భగవంతుడు సర్వ అంటే ఆనందాంబుది వర్ధనం. ఆనంద సాగరుడు. కాబట్టి రామ అంటే భగవంతుడి యొక్క ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు. కాబట్టి ఈ 3 నామాలతో కూడుకుంది. హరే కృష్ణ, రామ. కాబట్టి ఈ 3 నామాల్ని జపించండి. ఆ 3 నామాలతో కూడుకున్నటువంటి 16 పదాలు 32 అక్షరాలతో కూడుకున్నటువంటి నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకు సర్వ సిద్ధులు భగవంతుడు ప్రసాదిస్తాడు. హరినామమును భగవత్ ప్రీత్యర్థమే జపించవలెను గాని, ఏ ఇంద్రియ భోగమునకో లేదా వ్యాపార ధోరణిలోనో కాదు. పవిత్రమగు మనస్సు కలవాడైనచో మనుజుడు హీన వంశమునందు జన్మించినప్పటికిని తనను పవిత్రమనర్చుకొనగలుగుటే గాక ఇతరులను ఉద్ధరింపగలిగినంతటి వాడును కాగలడు. దివ్య నామం యొక్క ప్రాముఖ్యమును గూర్చి పలుకగలిగినంతటి యోగ్యుడును హరిదాస్ ఠాకూర్ వలె అతడు కాగలడు. హరిదాస్ ఠాకూర్ మహమ్మదీయ వంశమున జన్మించినను అపరాధరహితముగా హరినామమును కీర్తించిన కారణమున శ్రీ చైతన్యుల వారు అతనిని నామాచార్యుని చేసిరి. వైదిక నియమ నిబంధనలు పాటించని వంశమున అతడు జన్మించిన విషయము దానికి అడ్డు కాలేదు. అతడు హరినామమును అపరాధరహితంగా జపించేడి కారణమున చైతన్య మహాప్రభు మరియు అద్వైత ఆచార్యులు అతనిని ఆచార్యునిగా అంగీకరించిరి. అతడు అన్ని రకములకు తపస్సులను నిర్వహించిన వాడని, వేదాధ్యయనం కావించిన వాడని, యజ్ఞములను నిర్వహించిన నాడని వారు వెంటనే ఆమోదించిరి. అది అప్రయత్నంగానే అవగతమగునట్టిది. ఆయనను స్మార్త బ్రాహ్మణుల అభిప్రాయం అనుసరించి హరినామమును జపించడి హీన కులస్తులు పవిత్రులైనట్టి వారుగా భావింపబడినను వైదిక అనుష్ఠానం కావింపవలసి ఉండును, లేదా వైదిక క్రతువులను నోడ్చుటకు బ్రాహ్మణ వంశమున జన్మకై వేచి ఉండవలసి వచ్చును. కానీ నిజమునకు అది సత్యము కాదు. అట్టివారు పవిత్రత నొందుటకై మరుజన్మ కొరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. శీఘ్రమే వారు పవిత్రులు కాగలరు. అన్ని విధములకు అనిష్టానం అనుష్ఠానములను వారు అదివరకే వర్ణించినట్టు వారుగా పరుగని పరిగణింపబడును. నిజమునకు నామమాత్రపు బ్రాహ్మణులే పవిత్రత నొందుటకై పలు విధములగే పలు విధములకు తపస్సులను చేపట్టవలసి ఉండును. ఇచ్చట ఉల్లేఖింపబడని వైదిక క్రతువులు ఇంకను ఎన్నో కలవు. హరినామమును జపించు వారిచే అవన్నీయును వనరింపబడినట్లే అగును. కాబట్టి ఎవరైతే హరినామం చేస్తారో మన వైదిక సాంప్రదాయంలో ఎన్నో రకాలైనటువంటి క్రతువులు, ఎన్నో రకాలైనటువంటి పాటించవలసిన విధి విధానాలున్నాయి. కానీ హరిదాస్ ఠాకూర్ జన్మతః ఏమంటారు ముస్లిం ఫ్యామిలీలో జన్మిస్తాడు. కానీ భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొంది, భగవంతుడి నామాశ్రయాన్ని పొంది, సో రోజుకు 3,00,000 నామాలను జపించడమే తన జీవిత లక్ష్యముగా ఆయన పెట్టుకొని రోజు జపించడం వల్ల భగవంతుడు చైతన్య మహాప్రభు ఆయనకు అన్ని అర్హతలను ప్రసాదించాడు. అంతేకాకుండా నామానికే ఆచార్య స్థానాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత అంతిమంగా ప్రతి ఒక్కరికి కూడా జీవిత లక్ష్యము భగవంతుడి యొక్క ప్రాప్తి, భగవద్ దర్శనము. చైతన్య మహాప్రభు అంతిమ రోజు హరిదాస్ నీ కోరిక చెప్పు ఏం గావాలి? హరిదాస్ ఠాకూర్ అంటారు, ప్రభు నేనింకా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఆ సమయం వదిలిపెట్టేప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. కానీ నా కోరిక మీ దర్శనంతో నేను శరీరం వదిలేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఆ కోరిక కోరాడో కరెక్ట్‌గా ఆ నెక్స్ట్ డేనే హరిదాస్ ఠాకూర్ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. చైతన్య మహాప్రభు దగ్గరగా ఉండి సో, ఆ భక్తుడి కోరికను తన దర్శనాన్ని, తన పాదపద్మాల దర్శనాన్ని ప్రసాదించి హరిదాస్ ఠాకూర్ గోలోకం వెళ్ళేటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సో, హరిదాస్ ఠాకూర్ యొక్క గొప్పతనము ఒక వేశ్య ఆ! తను వేశ్య వృత్తి అంటే ఎంత నీచమైన వృత్తి. అటువంటి వేశ్యను హరినామ్ ప్రభు
ఉత్తమ భక్తురాలిగా మార్చే లీలను ప్రదర్శిస్తాడు. వేశ్య వేరే వాళ్ళ ప్రేరేపణ వల్ల హరిదాస్ ఠాకూర్‌ని పతనం గావించాలనుకుంటుంది. కానీ భగవంతుడు ఏదైతే భగవద్గీతలో 9:22లో మాటిచ్చాడో ఏమన్నారు? అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో వాళ్ళ యోగక్షేమాలను నిత్య నిరంతరము నా భక్తియుక్త సేవలో నెలకొని నాకు శరణాగతి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళ యోగక్షేమాలు నేనే పర్సనల్‌గా చూసుకుంటానంటారు. సో, హరిదాస్ ఠాకూర్ భగవంతుడి యొక్క హరినామ ప్రభు యొక్క ఆశ్రయాన్ని పొందుతాడు. హరినామం యొక్క జపాన్ని తన జీవిత లక్ష్యము 24/7 జపిస్తా ఉంటాడు. ఆ 2 అవర్స్ ఒకవేళ ఆ పడుకున్న సమయము తన యొక్క ఈ దేహ కర్మలు చేసే సమయంలో గూడా తన యొక్క హరినామ స్మరణ జరుగుతా ఉంటుంది. కాబట్టి ఆ వైశ్య గూడొచ్చి హరిదాస్ ఠాకూర్ యొక్క ముఖార విందము నుంచి వెలువడినటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని విని, విని 3 డేస్‌లో మహాభక్తురాలుగా మారిపోయింది. కాబట్టి మనం ఏ వంశంలో జన్మించాము, ఏ కులంలో జన్మించాము, మా ఇంట్లో చేయనివ్వట్లేదు కాదు. సో, విభీషణుడున్నాడు. లంకలో ఉంటూ రావణాసురుడికి బద్ధ శత్రువు రాముడు. కానీ విభీషణుడు రామనామాన్ని జపిస్తా ఉంటాడు. ఒకసారి ఎవరో వెళ్ళినప్పుడు చూసి, అరే! తన ఇంట్లో ఉన్న గోడలందరికీ కూడా గోడల నిండా ఇంటి నిండా రామ, 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 రామ అని రాసుకున్నాడంట. ఎవరో వెళ్లి చూసి, "అరే! విభీషణుడు నీ తమ్ముడు నీకు బద్ధ శత్రువైనటువంటి రామనామం రాసుకున్నాడు." అంటే లంకేశ్వరుడు స్వయంగా వచ్చి ఒకసారి చూస్తాడంట. అప్పుడు చాలా కోపమొస్తుంది. "ఏ విభీషణ్! నా శత్రువు యొక్క నామాన్ని జపిస్తున్నావు ఏంటంటే?" "లేదు ప్రభు మీరు పొరపడ్డారు. నేను మీ శత్రువుని గాదు. సో, నేను మిమ్మల్ని తర్వాత నా తల్లితో సమానమైనటువంటి మండోదరిని ఇద్దరిని కలిపి స్మరిస్తున్నాను. ఎందుకంటే మూర్ఖుడు, రాక్షసుడు గాబట్టి, రాక్షసరాజు. ఆ! అదెట్లా అంటే, రా అంటే రావణ, మా అంటే మండోదరి కాబట్టి ఇద్దరితో కలిపి జపిస్తున్నాను అంటాడు. ఓహ్! అయితే అంటే అక్కడ గూడా చూడండి ప్రచార మాధ్యం. అప్పుడు రావణాసురుడు చాలా హ్యాపీ ఫీలింగ్. మొత్తం లంక అంతా గూడా రామాని రాపియండి అంటారు. చూడండి. అంటే ప్రచారంలో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయాలన్నట్టు. ప్రతి ఒక్కరిని రామనామాన్ని పలికించేట్టుగా. ఆ ఒక్క అబద్ధము ఆయన పేరు గూడా ఉంది దాంట్లో. రా అంటే ఆ అక్షరానికి మీనింగ్ తీసుకున్నాడు. మా అంటే తీసుకున్నాడు. కానీ అక్కడ ఈయన ఉద్దేశ్యము రామనామం. కాబట్టి ఆయనేంది మా ఇద్దరి పేర్లతో రాపించడం మొత్తం లంక మొత్తం రామనామాన్ని రాపించడం. అలా మనం గూడా ప్రతి అకేషన్ గూడా భగవన్నామాన్ని, భగవత్ కథామృతను, భగవంతుడి యొక్క ప్రచారం ఎలా చేయాలి అనేది మనం ప్రయత్నం జేస్తా ఉండాలి. దానికి ఎలా మన ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ మామూలుగా గూడా జేయొచ్చు. దాన్ని భగవత్ ఫంక్షన్‌గా భగవత్ ప్రోగ్రామ్ గూడా మనం చేయొచ్చు. దాంట్లో భగవత్ ప్రోగ్రామ్ దాంట్లో గూడా మన ఇంట్లో ఏదో ఫంక్షన్ భోజనాలు పెడతాం. ఇంటి ఫంక్షన్‌కి భక్తులు మన చుట్టాలు, బంధువులు పిలుస్తాము. ఇంకేదో ఇంటి ఫంక్షన్స్ అనే గృహప్రవేశం ఉండొచ్చు. ఇంటిలో ఏదైనా ఎంగేజ్‌మెంట్ ఉండొచ్చు, మ్యారేజ్ ఉండొచ్చు. ఇంకెన్నో రకాలుగా. సో, మన పిల్లలకు యజ్ఞోపవీతం ఉండొచ్చు. అలా ఏ ఫంక్షన్ అయినా గూడా క్రెడిల్ సెరమనీ ఉండొచ్చు. దాన్ని గూడా భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క కార్యక్రమంగా మార్చుకోండి. తర్వాత జుహువు అనగా హరినామమును జపించు వారు అన్ని విధములుగా యజ్ఞములు నిర్వహించి ఉన్నారని భావము. సస్నుహు అనగా వారు సమస్త తీర్థ స్థానములకేగి అచ్చట పవిత్రీకరణ కార్యము వర్ణించి ఉన్నారని అర్థం. భగవంతుడి యొక్క నామాన్ని జపించిన వాళ్ళు ఈ సృష్టిలో ఉన్న అన్ని తీర్థాల్లో స్నానం ఆచరించి పవిత్రాన్ని పొందినటువంటి వారుగా మారుతారంట. మనం హరినామం చేయకుండా ఎన్ని తీర్థాల్లో స్నానం చేసినా కూడా పవిత్రమవుతామో లేదో తెలీదు. కానీ భగవంతుడి యొక్క నామస్మరణతో వల్ల ఈ యొక్క సమస్త తీర్థాల్లో స్నానం పవిత్రంగా అయినట్టుగా అని చెప్తున్నారు. వీటన్నిటిని పూర్తి గావించి ఉన్నందున అట్టి వారిలో ఆర్యః ఇలా చేశారు గాబట్టి, ఇటువంటి కార్యాలు చేశారు గాబట్టి వాళ్ళు ఆర్యులతో సమానం. కనుకనే వారు ఆర్యుల యందు జమకట్టబడుదురు. ఆర్యులనగా నాగరిక మానవులు. వారి నడవడిక వైదిక అనుష్ఠానములచే నియమితమై ఉండును. కనుక హరినామమును పలుకుచు ఏ భక్తుడైనను పరమోత్తమ ఆర్యుడే. వేదాధ్యయనము కావింపనిదే ఎవ్వడును ఆర్యుడు కాజాలడు. కానీ హరినామమును జపించు వారలు అదివరకే వేదాధ్యయనము కావించినట్టి వారుగా పరిగణింపబడుదురు. ఇచ్చట అనుచూహు అనేది ప్రత్యేక పదము ప్రయోగింపబడినది. ఉపదేశితములగు కర్మలన్నింటినీ పూర్తి కావించియే ఉన్నందున వారు గురువులుగా అగుటకు యోగ్యులైనారని
దాని భావము. సో, హరినామము జపించకుండా సో, చాలామంది సన్యాస డ్రెస్‌లో ఉంటారు. చాలామంది గురువులు అని చెప్పుకుంటా ఉంటారు. సో, మనము మన ఇంట్లో గూడా కొంతమంది ప్రభుజీ ఈ ఫోటో మా గురువుగారు ప్రభుజీ అంటారు. ఆయన హరినామం జపించాడు. ఆయన గూడా హరినామాన్ని ఇవ్వడు. మరి కలియుగంలో హరినామం ఒక్కటే మనల్ని ఉద్ధరిస్తుంది. హరినామం లేకుండా మనము ఉద్ధరింపబడలేము. ముక్తిని పొందలేము. మరి ఆలోచించారు. మరి అటువంటి వాళ్ళు ఏం గురువులు? శాస్త్రం తెలియాల. శాస్త్రంలో, భాగవతంలో, భగవద్గీతలో అన్ని సకల శాస్త్రాల్లో కలియుగం యొక్క పరమ ధర్మమే హరినామ సంకీర్తన. ఈ శ్లోకం నందు వాడబడిన గృణంతి అను పదమునకు భావమేమనగా, వారు చక్కని అనుష్ఠానమునందు సుస్థాపితులై ఉన్నారనియే. ఒకానొకడు హైకోర్టు న్యాయ న్యాయాధిపతి పీఠముకు పై కూర్చుండి తీర్పు నొసగుచున్నాడనుచో న్యాయశాస్త్ర పరీక్షలన్నిటి అందును ఉత్తీర్ణుడైనాడనియు న్యాయశాస్త్రమును అధ్యయనం చేయు వారి కన్నను లేదా న్యాయశాస్త్రం భవిష్యత్తునందు చదవగోరు వారి కన్నను శ్రేష్ఠుడై అనియు భావము. అదే రీతిగా హరినామమును జపించు వారిలో వాస్తవంగా వేద అనుష్ఠానమును కావించు వారులకు యోగ్యతను బడయనున్న వారులకు అతీతులైయుందురు. హరినామమును జపించు వారెవరైనను బద్ధ జీవనము నుండి శీఘ్రమే విడుదలను పొందుదురనియు మరియు దానిని శ్రవణము చేయు వారు సైతము భవబంధము నుండి ముక్తిని పొందుదురనియు పలికెడి వేదవచనములు పెక్కు చోట్ల కలవు. కాబట్టి హరినామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు మిగతావి ఏవి కూడా ఇంకా ట్రైనింగ్ అవసరము లేదు. వాళ్ళు అవన్నిటి కూడా అప్పటికే పొంది ఉన్నారు అని మనకు మన కపిల భగవానుడు బోధిస్తున్నాడు. కాబట్టి హరినామం చేయకుండా మీరెన్ని చేసినా గూడా అవి మనకు కలియుగంలో స్పెషల్‌గా వృధా అవుతున్నాయి. కాబట్టి హరినామ జపాన్ని హరినామ ప్రభు యొక్క ఆశయాన్ని పొందండి. హరినామాన్ని జపించడం వల్ల హరిభక్తుల యొక్క లిస్ట్‌లోకొస్తాము. మరి హరిభక్తుల యొక్క లిస్ట్‌లోకి మనం వచ్చామా లేదా తెలియడానికి కొరకు హరినామం ద్వారా మన లోపల ఉన్నటువంటి మలినాలు తొలగిపోవాలి. మరి మలినాలు మనకు తొలగాయా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే అప్పుడప్పుడు భగవంతుడు కొన్ని టెస్ట్‌లు పెడతా ఉంటాడు. ఆ టెస్ట్‌ల లీల చూడండి మనకు గూడా ఇటువంటివి జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఆ ఒక్క లీలతో మనం ఎండ్ చేద్దాము. సో, ఒకసారి నారదుడు అంబరీష్ మహారాజ్ దగ్గరికొస్తాడంట. అంబరీషుడు ఏంటి? చాలా ఉత్తమ భక్తుడు, చాలా గొప్ప భక్తుడాయన. భక్తాగ్రేసరుడు. ఆయన దగ్గరికొచ్చినప్పుడు జనరల్‌గా నారదుడు నారాయణ్, నారాయణ్ భగవంతుడి యొక్క నామం జేస్తూ వీణ మీద నామం జేస్తూ వస్తాడు. అంబరీషుడు సో, నారదుడిని ఉచిత ఆసనం మీద ఆ! ఆసీనుడు జేసి, ఆయనకు సేవలు జేసి అప్పుడంటాడు నారదుడు జనరల్‌గా ఒక్క వీణను మాత్రం క్యారీ జేస్తాడు. కానీ ఆ రోజు మాత్రం ఒక పెద్ద రిజిస్టర్ పట్టుకొచ్చిందట నారదుడిలా. అప్పుడు పరీక్షిత్ మహారాజుతో "ఏంటి ప్రభు గురువుగారు మీరెప్పుడు ఓన్లీ వీణతో మీరు మొత్తం లోక సంచారం చేస్తా ఉంటే, ఈరోజు రిజిస్టర్ తెచ్చారేంటంటే, అప్పుడు నారదుడనంట, "ఈ రిజిస్టరు హరిభక్తుల యొక్క రిజిస్టరు. ఎవరైతే ఇది హరిభక్తుల రిజిస్టర్ స్వయం విష్ణువు మెయింటైన్ చేస్తా ఉంటాడు. సో, ఈరోజు ఆ భగవంతుడు ఆ రిజిస్టర్ అంటే దాంట్లో ఎవరైతే ఇందాక అనుకున్నట్టుగా భగవంతుడి నామం జేస్తారో, భగవంతుడి భక్తి జేస్తారో ఆ రిజిస్టర్‌లో వాళ్ళు పేర్లు యాడ్ అవుతాయి. తర్వాత ఎవరన్నా నరకానికి వెళ్ళే చిత్రగుప్తుడి లిస్ట్‌లోంచి ఎప్పుడైతే భగవంతుడు విష్ణువు ఆర్ కృష్ణుడి యొక్క భక్తుల లిస్ట్‌లో మనం యాడ్ అవుతే ఇక్కడి నుంచి ఆటోమేటిక్‌గా నేమ్ డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఈయనకు కోరిక పుడుతుంటది. విష్ణు భక్తుల లిస్ట్ ఏంటి? ఏం కథ? చూద్దామని చెప్పి నారదుడికి అడుగుతాడంట. ప్రభు నేను ఏమన్నా లిస్టు చూడొచ్చా? అని జెప్పేసి. నారదుడు అంటుంటే ఓకే. ఆయనకు గూడా ఉత్సాహం ఉన్నట్టుంది. మనకు గూడా అనిపిస్తది ఏదైనా లిస్ట్ ఏదైనా రాస్తా ఉంటే, ప్రభు నా పేరుందా? లేదా? అని జెప్పేసి అనుకుంటా ఉంటాం. సరే అని జెప్పేసి ఆ పేరు చూస్తే అందరూ మహాభక్తుల పేర్లు ఒకటి, ఒకటి చాలా ఉత్తమ భక్తుల పేర్లన్నీ ఉన్నాయంట. కానీ మొత్తం ఇంతలా బుక్ చూస్తా ఉంటే ఎక్కడ గూడా అంబరీష్ మహారాజ్ పేరు కనబడలేదంట. పేరు కనబడకపోయేసరికి ఆయన ఇంకా కళ్ళ నుంచి అంత ఫుల్‌గా ఏడుస్తా ఉన్నాడంట. అప్పుడు నారదుడు అడిగింట, "ఏంటి పరీక్షిత్ లిస్ట్ మొత్తం చూసావంటే చూసాను. మరి నీ పేరు కనబడ్డదంటే నా పేరు లేదు. అందుగురించే పేరు లేదు అన్నదంట. అందుగురించి ఏడుస్తున్నావంటే కాదు ప్రభు. నా పేరు లేదని గాదు. ఈరోజు నాకు ఎంత గొప్ప అవకాశం వచ్చింది. భగవంతుడు ఉత్తమ భక్తుల పేర్లు స్మరించే అవకాశం అది. వాళ్ళ పేర్లు చదవడం అంటే
మనం కదా విష్ణు సహస్రనామాలు భగవంతుడి యొక్క, తర్వాత కృష్ణ సహస్రం అట్లా రాధా సహస్రం, అలా భగవంతుడి యొక్క ఉత్తమ భక్తుల పేర్లు చదివే అవకాశం నాకొచ్చిందని నాకు ఆనంద బాష్పాలొస్తున్నాయంటే, మరి నీ పేరు లేదని బాధ లేదంటే ప్రభు అది భక్తుల పేరు గదా! నేనింక భక్తుల లిస్ట్‌లో నేనెక్కడ యాడ్ అయ్యాను? నేను భక్తి ప్రారంభించలేదు. మీ కృప వల్ల భక్తిని చేయడానికి ప్రయత్నం జేస్తున్నాను. ప్రయత్నం జేస్తున్న వాడి పేరు దాంట్లో ఎలా ఉంటది ప్రభుజీ అని జెప్పేసి చాలా అలా చెప్పి చాలా ఆనందంలో ఈరోజు మీ యొక్క కృప వల్ల భక్తుల లిస్ట్ చదివే అవకాశం వచ్చింది అని జెప్పేసి ఆనందంతో ఆయన ఆనంద బాష్పాలు గారుస్తూ ఆయన నారదుడితో చెప్తాడు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ నారదుడొస్తాడు. అప్పుడు నారదుడు ఇంకో రిజిస్టర్ తీసుకొచ్చాడట. అప్పుడు అంబరీష్ అంటాడంట, "ఏంటి గురువుగారు ఈసారి మొన్ననేమో గ్రీన్ కలర్ రిజిస్టర్ తెచ్చారు. ఈరోజు రెడ్ కలర్ ఉంది రిజిస్టరు. సో, ఏంటి రిజిస్టర్ ఏమన్నా మారిపోతుందా?" అక్కడ గూడా ఇక్కడంటే మనం సంవత్సరానికోసారి బిజినెస్ వాళ్ళు దీపావళికి రిజిస్టర్స్ అవి ఇవి కొత్త పాత చేస్తా ఉంటారు. కొత్త రిజిస్టర్స్ పెట్టుకుంటారు. అట్లేమన్నా కొత్త రిజిస్టర్ పెట్టారా గురువుగారు అంటే, "లేదు లేదు. అదేమో భగవంతుడిని సేవించే భక్తుల రిజిస్టరు. ఈ రిజిస్టరు భగవంతుడు భక్తుల గుణగణాలను కీర్తించేటువంటి రిజిస్టరా? అదేంటి? భగవంతుడి యొక్క భక్తులు భగవంతుని స్తుతించే వాళ్ళ రిజిస్టర్ ఉంటది గానీ, భగవంతుడే స్తుతించేటువంటి రిజిస్టర్ ఏంటిది? అవును. అంటే ఎలా అంటే, ఇప్పుడు త్రేతాయుగంలో ప్రతి ఒక్కరు గూడా రామనామంతో రామున్ని కీర్తిస్తా ఉంటే, అదే రామచంద్రుడు సో, భరతుడిని కీర్తిస్తా ఉంటాడు. సో, భరతుడి యొక్క నామాన్ని కీర్తిస్తా ఉంటాడు. అంత ఉత్తమ భక్తుడు భరతుడు. అదే విధంగా ద్వాపరయుగంలో ప్రతి ఒక్కరు గూడా ఎవరిని కీర్తిస్తా ఉంటారు? ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడిని స్తుతిస్తారు, కీర్తిస్తా ఉంటారు. కానీ కృష్ణుడు ఎవరిని కీర్తిస్తా ఉంటాడు? గోపి, గోపి, గోపి రాధే, రాధే, రాధే అని తర్వాత అర్జునుడిని కీర్తిస్తా ఉంటాడు సమ్‌థింగ్. అర్జునుడిని గుర్తు చేస్తా ఉంటాడు. అటువంటి లిస్ట్ అంటే అప్పుడు అంబరీష్ మహారాజ్ ప్రభు ఈ రిజిస్టర్ గూడా చూడొచ్చా అని జెప్పేసి అనుకుంటాడంట. ఆ రిజిస్టర్ తీసుకోంగానే ఫస్ట్ పేరు అంబరీష్ పేరుంది. సో, అప్పుడు ఇప్పుడు గూడా ఆ పేరు జూసి ఈయన గూడా మళ్ళీ భావవిభోరైపోతాడంట. చాలా ఉన్మత్తుడైతాడు. సో, అప్పుడు ఇక్కడ గూడా ఏడుస్తా ఉంటాడంట. ఎందుకు ఇప్పుడు నీ పేరుందని లేదు ప్రభువు. నాకు అర్హత లేదు కానీ భగవంతుడు ఎంత ఉత్తమ భక్తులు నాకంటే ఎంతో మంది ఉత్తమ భక్తులున్నారు. కానీ వాళ్ళని కాదని నా పేరెందుకు పెట్టాడు భగవంతుడు? నాకంత అర్హత ఎక్కడ ఉంది? అని జెప్పేసి అలా ఆయన నారదుడితో అంటా ఉంటాడు. కానీ అది భక్తుల యొక్క ఉత్తమ లక్షణము. అక్కడేమో నాకు అర్హత లేదు. ఆల్ లిస్ట్‌లో పేరు లేకపోతే కరెక్టే గదా! నాకిక్కడ. కానీ ఉత్తమ భక్తుల పేర్లు ఇక్కడ భగవంతుడు నా నామాన్ని, నా పేరును తలుస్తున్నాడు. అంతా గూడా భగవంతుడు లీలలు చేస్తా ఉంటాడన్నమాట. అర్థమైందా? మరి మనం భక్తిలో ముందుకు వెళ్ళాలంటే భగవంతుడి భజన చాలా సీరియస్‌గా ఈ రోజు నుంచన్నా భగవంతుని నామాన్ని ఇంప్రూవ్ చేయండి. శ్రద్ధగా చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీ శ్రీ రాధారమణ